హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అండ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాత్మకంగా ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతుంది ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రజలకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులకు కానీ, పోలీస్ స్టేషన్స్ కానీ, గవర్నమెంట్ ఏం చేయకపోయినా వారికి కంప్లైంట్స్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ ఇలా తిరగవలసిన అవసరం ఉండేది. అయితే వాటన్నిటికి చెక్ పెడుతూ చంద్రబాబు నాయుడు గారు పూర్తి తరహాలో టెక్నాలజీని యూజ్ చేసుకొని, ఈ రాబోయే రోజుల్లో ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఒక ఉద్దేశంతో వాట్సాప్ గవర్నెన్స్‌ని తీసుకొస్తా అని గతంలో చెప్పడం జరిగింది. ఈ వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏంటి? దానికి సంబంధించిన విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి? అది ప్రజలకి ఎలా ఉపయోగపడబోతుంది? అన్న విషయాన్ని మనం పరిశీలించినట్లయితే అన్నీ ఏ టు జెడ్ అందుట్లోనే దొరికేస్తాయి అని చెప్తున్నారు. అసలు అన్నీ ఏంటి? అసలు వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏంటి? దానికి సంబంధించినటువంటి ప్రణాళిక ఎలా ఉండబోతుంది? ఒక్కసారే అన్ని సేవలు ప్రజల ముందుకు తీసుకొస్తూ ఉన్నారా? లేదంటే దఫాలుగా తీసుకొస్తూ ఉన్నారా? దానికి టెస్టింగ్ ఎలా జరిగింది? అసలు అది ఏ సిట్యుయేషన్, ఏ స్టేటస్‌లో ఉందనేది ఈరోజు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నేడు జనవరి 30 వాట్సాప్ గవర్నెన్స్‌కి సేవలకి ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు శ్రీకారం చుట్టారంటూ ఒక ఆర్టికల్ ప్రచురితం అవ్వడం జరిగింది. అయితే ఈ సమీక్షలో సీఎస్‌కే విజయానంద్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అయితే 161 రకాల సర్వీసుల్ని వాట్సాప్ ద్వారా ప్రజలకి అందించే ప్రయత్నం జరుగుతూ ఉందని చెప్తూ ఉన్నారు. అయితే ఈ సేవలు ఏంటి? ఎలా ఉండబోతున్నాయి? దీన్ని 2 విడతలుగా ఇప్పుడు ఒక వర్షన్ పంపించారు. 161 సర్వీసెస్ అనేవి ప్రజలకి అందుబాటులోకి వస్తున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో రెండో దఫాగా అప్డేటెడ్ వర్షన్ ఇంకోటి ఇస్తా అంటున్నారు. దాంట్లో కూడా దగ్గర అంతే విధంగా చాలా సర్వీసుల్ని యాడ్ చేస్తున్నారు అని చెప్తూ ఉన్నారు. అందుట్లో ఏమేమి ఉంటాయంటే మొదటి విడత భాగంలో దేవాదాయ, ఎనర్జీ, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్స్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు 161 సర్వీసుల్ని మనకు అందిస్తూ ఉన్నారు. దేశంలో మొదటిసారిగా వాట్సాప్ గవర్నెన్స్‌ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే ఎక్స్పెరిమెంటల్‌గా ప్రజలపైకి తీసుకొస్తూ ఉంది. ప్రజలు దీన్ని వాడుకొని వాళ్ళకున్న సమస్యల మొత్తాన్ని క్లియర్‌గా ఈ వాట్సాప్‌లో ఏదైతే మీకు ప్రాబ్లమ్ వచ్చిందో దాన్ని సెలెక్ట్ చేసుకొని అందులోకి వెళ్ళి ఆ ఆప్షన్స్‌లోకి వెళ్ళి ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్‌ని అక్కడ టైప్ చేసి మీరు సబ్మిట్ చేస్తే మీకు ఒక అక్నాలెడ్జ్‌మెంట్ వస్తుంది. ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది వస్తుంది మీ కేసుకి సంబంధించి. దాన్ని చూసుకొని ఎప్పుడు సాల్వ్ అవుతుంది? ఎలా సాల్వ్ అవుతుంది? దానికి సంబంధించిన రీజన్స్ ఏంటనేవి మీకు వాట్సాప్ ద్వారానే వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారని తెలుస్తుంది. దేశంలో మొదటిసారి వాట్సాప్ గవర్నమెంట్ విధి విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నామనేసి ధృవపత్రాలు అంటే మనకి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఇటువంటి ధృవపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధి విధానాన్ని ఇక స్వస్తి పలుకుతుందంటూ ముఖ్యమంత్రి అన్నారు. అదేవిధంగా పౌరుల సమాచారం ఏదైతే ఉందో ఆ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్త తీసుకోవాల్సి ఉందని, ఆ దిశగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఫోరెన్సిక్ సైబర్ సెక్యూరిటీ బలోపేతం చేయాలని ఆశిస్తున్నారు. బేసిక్గా ఈ వాట్సాప్ అనేది మన ఇండియాకి సంబంధించినటువంటి యాప్ కాదు, ఇది విదేశీయుల యాప్. సో విదేశీయుల యాప్ని మనం వాడుతూ ఉన్నప్పుడు మన పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో, నీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు, నీ ఆధార్ డీటెయిల్స్ కావచ్చు, నీ రేషన్ కార్డ్ డీటెయిల్స్ కావచ్చు, నీకున్న ఆస్తులు వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైనా కూడా మీరు అప్లోడ్ చేసి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్కి సొల్యూషన్ అడుగుతూ ఉంటారు గవర్నమెంట్. అప్పుడు ఏమవుతుంది, మీ డేటాని వేరే కంట్రీస్ మిస్యూజ్ చేస్తాయా అన్న డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. నిజం చెప్పాలంటే మిస్యూజ్ అయ్యే అవకాశం చాలా ఉంది. మరి దాన్ని ఎలా కట్టడి చేస్తారు? ఇప్పుడు ఐటీ సెల్ అంట, సైబర్ సెక్యూరిటీ సెల్ అంట, వాళ్ళంతా ఎటువంటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు? ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజల్లోకి వెళ్తే ఆ ప్రజలు దాన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళు ఎంతమందికి ఫోన్లు యూజ్ చేసి వాట్సాప్ గవర్నెన్స్‌ని యూజ్ చేసుకునగలిగే సామర్థ్యం ఎంతమందికి ఉంది? ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగు మీడియాన్ని మనం కంప్లీట్‌గా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. మరి వాట్సాప్ గవర్నెన్స్‌లో ఇంగ్లీష్ మీడియంలో ఉంటదా? తెలుగు మీడియంలో ఉంటదా? అనేది ఎవరికీ తెలీదు. ఎందుకంటే వాట్సాప్‌లో అంతా ఇంగ్లీష్‌లోనే ఉంటాయి. ఒక రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తెలుగుకి ఏమైనా తరుజుమా చేసినా కూడా ఆ తెలుగు వాడే పదజాలాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎవరికైనా అర్థమైతాయా? అర్థం కావా? దాన్ని ఎలా అప్లై చేయాలి? దానికోసం ప్రత్యేకమైన శిక్షణ తరగతులు ఏమన్నా పెడుతూ ఉన్నారా? లేదంటే ఈ డేటా మిస్‌యూజ్ అవ్వకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారు? దాని ఫైర్ వాల్స్ ఏంటి? దాని పారామీటర్స్ ఏంటి? దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారనేది కంప్లీట్‌గా ఇప్పటివరకు తెలియటం లేదు.
సో, రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపించే ప్రయత్నంలో టెక్నాలజీని వాడుకొని ముందుకు వెళ్దామన్నది మంచి ఆలోచనే. కానీ, మనకి ఇంగ్లీష్ రాదు. మనదన్ని తెలుగు మీడియాలు. మరి ఇంగ్లీష్ రానప్పుడు, ఇంగ్లీష్ వద్దన్నప్పుడు వాట్సాప్ ఈజ్ ఆల్సో ఇంగ్లీష్ పదం. వాట్సాప్, వాట్సాప్. మరి దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తుందో మన రాష్ట్ర ప్రభుత్వం అర్థం కావట్లేదు. దీనిపైన మళ్ళీ ఒకసారి వాట్సాప్‌ని తెలుగులోకి మార్చి, "ఏంది మామ" అని పెడితే బావుంటదేమో. "ఏంది మామ" అని చెప్పి పెట్టామనుకో, ఆ యాప్‌కి కూడా సరైన నేమ్ వస్తుంది. ఎందుకు మన తెలుగు మీడియం కదా! ఇంగ్లీష్ వద్దు మనకి. సో, ఈ యాప్‌ని కూడా అలాగే తెలుగు మీడియంలోకి మార్చాలని, మనం ఇంగ్లీష్‌ని ఎంకరేజ్ చేయకూడదని, ఎంకరేజ్ అంటే అదేంటి ఇంగ్లీష్‌లో ఏమంటారు ఎంకరేజ్ అంటే? దాన్ని ప్రమోట్ అనే వస్తుంది. దాన్ని మనం ఏ మాత్రం వాడకూడదని చెప్తూ, ప్రతి ఒక్కరు వాట్సాప్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన ప్రాబ్లమ్స్ అన్నిటిని ఏ రోజుకి ఆ రోజు తెలుసుకోండి, చెప్పుకోండి. ఒకవేళ సూపర్ 6 గురించి కూడా అడగాలనుకుంటే అడగండి. వాట్సాప్ యూనివర్సిటీ దద్దరిల్లిపోవాల. మీకు దొరికిన అస్త్రం ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది. మీరు ఎన్ని పెడుతున్నారు, ఎక్కడి నుంచి పెడుతున్నారు, ఏ మెసేజ్ వస్తుంది, ప్రతి ఒక్కటి మానిటర్ అవుతుంది. అంటే యూ ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్. నువ్వు ఏం చేసినా, ఏది పెట్టినా కూడా గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉంటుంది. నువ్వు రాంగ్ కామెంట్ చేసినా, పథకాల గురించి అడిగినా కూడా గవర్నమెంట్ కంట్రోల్‌లోనే ఉంటే మరి అప్పుడు ఏమైపోతుందో అనేది నాకు కూడా తెలీదు. ఓకే. సో, చాలా జాగ్రత్తగా, చాలా తెలివిగా బిహేవ్ చేయండి. రాబోయే రోజుల్లో ఈ వాట్సాప్ గవర్నెన్స్ తోటి మనం కూడా ఒక అద్భుతాలు తయారు చేసేసి వాట్సాప్ అనకుండా ఏందిరా మామ అనే వెబ్‌సైట్ సేవల్ని మనం అందించుకుంటూ ముందుకు వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారి టీడీపీ గవర్నమెంట్‌కి విన్నతి సమర్పిస్తూ ఉన్నా. ఎందుకంటే వాట్సాప్ అనేది ఇంగ్లీష్ పదం సార్. మనం ఇంగ్లీష్ మీడియం వద్దు, తెలుగే ముద్దు అంటున్నాం. మరి ఎలా వాట్సాప్ గవర్నెన్స్ అనేది వాట్సాప్ గవర్నెన్స్ ఈస్ ఆల్సో ఇంగ్లీష్ వర్డ్ సార్. దయచేసి మీరు ఇంగ్లీష్ మీడియం కావాలా వద్దా మీరే నిర్ణయించుకోండి. ఏందిరా మావా అనే ఒక కొత్త థాట్‌ని ప్రజల్లోకి తీసుకెళ్ళి కొత్త వెబ్‌సైట్‌ని, కొత్త యాప్‌ని క్రియేట్ చేయాలని మనసారా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో ప్రజలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాట్సాప్ ద్వారా స్పందిస్తారు. సూపర్ 6 గురించి అడిగితే ఆల్రెడీ మీరు ముందే చెప్పేసారు ఇవ్వలేమని. కాబట్టి ఎవరు ఏమనలేరని ధైర్యంగా ఉండి కూడా ఉండొచ్చు మీరు. కానీ మీరు మాత్రం సూపర్ 6 గురించి అడుగుతూనే ఉండండమ్మా. ఎందుకంటే ఎప్పుడన్నా మనసు మారొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్‌కి ముందు అన్నీ ఫ్రీ అన్నారు. ఇప్పుడే మనసు మార్చుకొని ఏమి ఇవ్వలేమన్నారు. మళ్ళీ మీరు అడగడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అబ్బా! ప్రజలు చాలా బాధలు పడుతుందని దయార్థ హృదయం కలిగి మళ్ళీ వాట్సాప్ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా మీరు వినతులు గనుక విరివిగా సమర్పించుకున్నట్లయితే కంపల్సరీగా మళ్ళీ మనసు మరి అందరికీ ఉచిత బస్సు, ఉచిత విద్య, అన్ని స్కూల్‌లో ఇంగ్లీష్ మీడియం గురించి కూడా అడగండమ్మా దాంట్లో. అవకాశం దొరికినప్పుడు వాడుకోండి అని విన్నతి మీకు అర్పిస్తూ, ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా నిజంగా ప్రజలకు మంచి జరిగితే చూసి ఆనందించే వారిలో మేము ప్రథములుగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.